దయచేసి న్యూస్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బీసీ రిజర్వేషన్లపై వెనక్కు తగ్గమని చెప్పేసి త్వరలోనే క్లారిటీ వస్తామని చెప్పేసి 42% బీసీ రిజర్వేషన్ల పైన మన మహేష్ కుమార్ గౌడ్ అన్న మాట్లాడతాం. వెనక్కి తగ్గం అంటే మీరు అర్థం చేసుకోవాలంటే 9th షెడ్యూల్లో చేర్చే అవకాశం లేదు. ఇప్పుడు కోర్టు పరంగా అయితే ఎవడు ఏం చేస్తుండో తెలియదు, లేదు బీఆర్ఎస్ వాళ్ళ మీద బీజేపీ మీద బదనాలు నూపుతారు ఖచ్చితంగా. ఫైనల్ గా ఏది ఏమైనా రాజకీయంగా లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని వాళ్ళ పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించి బీఆర్ఎస్ ను బీజేపీని బదనాం చేసి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పలేక ఆ విషయాలన్నింటినీ మన కళ్ళు గమ్మిసి ఎట్లయినా సరే ఇప్పుడు ఓట్లు వేసుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా మరి మహేష్ అన్న మాట్లాడుతా ఉన్నాం. మరి ప్రజలు బీసీలు రేపు గ్రామ పంచాయతీలు ఇవన్నీ నమ్మి ఓటేస్తారా అంటే ఈ బీసీ రిజర్వేషన్ల పైన ఎవరికి కూడా పెద్ద నమ్మకం లేదు కాంగ్రెస్ పార్టీ డేవా నుంచి. ఎందుకంటే కులగాన చేసినప్పుడే సొంత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ చింతపండు మల్లయ్య గారు ఉత్సవాసి దగ్గర పెట్టే పరిస్థితి చూసినాం మన కులగన్న పత్రాలు. సో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉండే వీళ్ళు చేసిన కులగన్న పైన. సో 20 నెలలకెళ్ళి గ్రామాల అభివృద్ధి అటకెక్కిచ్చారు, గ్రామ పంచాయతీ నిధులు రాకుండా అయిపోయినాయి కేంద్రం నుంచి. సో ఇట్లా గ్రామాలను సర్వనాశనం చేసి అలా ఓట్ల కోసం ఊసర వెళ్ళి లెక్క రంగులు మారుస్తారు. ఏదైనా సరే మళ్ళీ కొత్త రంగు పులుముకొని వచ్చి మళ్ళీ ఓట్లు వేసుకోవాలి, మళ్ళీ దేవుళ్ళ మీద దండాలు పెట్టాలి, ఓట్లేయాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తా ఉంది. మరి ప్రజలు నమ్ముతురా? రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా? నేనైతే రానుకుంటాను. నాకు అర్థమైనంత వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహారశీలు ఏ రకం ఉంటుంది, వాళ్ళు ఏ రకంగా ఆలోచన చేస్తూ ఉంటారు. బీసీల పైన చిత్తశుద్ధి నేతి బీరకాయలో నెయ్యలేనట్టు ఈ వీళ్ళకు కూడా బీసీల పైన చిత్తశుద్ధి లేదు. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ తేలిపోతుంది. ఇప్పుడు ఇదే సందర్భంలో నేను ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. రామగోపాల్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటాం. ఆయన వ్యవహారంపై పరిశీలించాలని డిసిప్లినరీ కమిటీని ఆదేశించాం. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం జరిగింది. సో రాజగోపాల్ రెడ్డి గారు గత నెల 2 నెలలకెళ్ళి అనుకుంటా నాకు తెలిసి, సో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన మంత్రి పదవి కోసం ఆయన పెద్ద పోరాటమే చేస్తాం. సో ఒక భగీరథ ప్రయత్నం చేస్తాం, ఎట్లయినా సరే మంత్రి పదవి తెచ్చుకోవాలి. మహేష్ కుమార్ అని ఒకటి అడుగుతానంటే బీసీల రిజర్వేషన్ వెనక్కి దగ్గర కదా. సో నిన్న కూడా ఈ రోజు కూడా మాట్లాడుతున్నా. నిజంగా మీకు బీసీల పైన చిత్తశుద్ధి సామాజిక న్యాయానికి మీరు కట్టుబడి ఉంటే ఎవరెంతో వాళ్ళకంతా అనే నినాదాన్ని మీరు నిజంగా చిత్తశుద్ధితో నిలబడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, లెక్క తెలుసాలని ఆల్రెడీ బీసీలు దోకా చేసి మోసం చేసి. సో ఇప్పుడున్న 3 మంత్రి పదవులు బీసీలకు ఇచ్చే జిగర్ర దమ్ము మీకున్నదా? ఇది నా మొదటి ప్రశ్న. ఇంకోటి, రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన చేసే పోరాటం మొత్తం కూడా మంత్రి పదవి కోసం. ఆయన ఒక అగ్రకుల నాయకుడు, అది అందరికి తెలిసిన విషయం. మరి మన నల్గొండ జిల్లాలో దాదాపుగా మెజారిటీ శాతం మహేష్ కుమార్ గౌడ్ అన్న గౌడ బిడ్డలు, ముదిరాజులు, యాదవులు, పద్మశాలులు, మిగతా సామాన్యుల బిడ్డలు, దళిత బిడ్డలు, గిరిజనులు ప్రతి ఒక్కరు దాదాపు 90-92% వరకు వీళ్ళే ఉంటారు బహుజనులకు ఒక్క మంత్రి పదవి కూడా నల్గొండ జిల్లా నుంచి చేయలే. ఇప్పుడు ఈయన మంత్రి పదవి మీరు వెనకాడికి వేస్తున్నట్టుగా బయటకు కనిపిస్తాం కానీ ఫైనల్ ఇస్తారనే విషయం మాకు అర్థమైంది. సో ఆయన దానికి ఒక పెద్ద పోరాటం చేస్తున్న క్రమశిక్షణ కమిటీ అంటారు, చర్యలు అంటారు, ఏం చాలు లాస్ట్ కి ఆయన ఏం చేయలేరు, అది మాకు అందరూ తెలుసు. అదే ఒక బీసీ బిడ్డ ఇప్పుడు ఈ జపాట్ల మంత్రి పదవి ఈ పార్టీ సస్పెండ్ చేసి కూర్చుంటారు మన తీర్మానం మళ్ళా లెక్క. సో ఈయన సస్పెండ్ అయ్యారు, ఏం చేయాలి విషయం తెలుసు. నిజంగా మీరు బీసీ మాట్లాడి వెంబడే రాఘవరెడ్డి గురించి వచ్చింది కాబట్టి నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తాను. నల్గొండ జిల్లా నుంచి ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ఒక గిరిజన బిడ్డకో లేక దళిత బిడ్డకో లేదంటే ఒక బీసీ బిడ్డకో ఇచ్చే ప్రయత్నం చేయరు. అప్పుడు ఈ బీసీల సామాజిక న్యాయం వెనక్కి తగ్గం, ముందరికి పనుకో పొరలాడడం ఈ జోలు తర్వాత అయిపోరు. ఈ జోలు తర్వాత చెప్పుకోరు, ఏ ఇబ్బంది లేదు. సో ప్రస్తుతానికి నేను చెప్పదలుచుకునే కదా, బీసీ రిజర్వేషన్ల పైన మీరు మంత్రి పదవులు ఫస్ట్ బీసీలకు ఇచ్చి తర్వాత స్థానిక ఎన్నికల మీద ఎంత పొడుగు నీతులైనా ఎప్పుడు మేము వింటాం, అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతాను నేను. ఎందుకంటే మన లెక్క చాలా పెద్దది. బీసీల లెక్క మన కాంగ్రెస్ పార్టీ లెక్క 56%. దొరలు గట్టిగా తీస్తే మన చింతపండు మళ్ళీ 7-8% కూడా ఉండదు. మరి మీరు ముఖ్యమంత్రి కావాలి, అప్పుడు చెప్పాలి బీసీల విషయంలో వెనక్కి తగ్గం, ముందల పడతాం, పొరలాడతాం, పొడుస్తాం అని చెప్పేసి అప్పుడు చెప్పడానికి ఒక అర్హత ఉంటుంది. అప్పటిదాకా మీకు ఉండదని అంటాను. సో అర్థం చేసుకోవాలి, ఇంకా మీరు ఎందుకు చెప్తున్నాం ఏందనేది.
సో ఇంతవరకు ఈ వార్త కనిపిస్తా ఉందా? ఈ పంచాయతీ మరి బీసీల రిజర్వేషన్లో రేపు స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం ఒక నాటకం, అంతకు మించి పెద్దగా ఇలా చిత్తశుద్ధి ఏం కనిపించదు. ఈ వార్త పక్కన పెడితే నెక్స్ట్ మరొక న్యూస్ ఏంటంటే రాజా సింగ్ రాజీనామా వెనుక ఏం జరిగింది అనేది 8 గంటలకు వస్తాడు. మరి 8 అవుతుందా? 8 అయిందా? కింద రాసింది ఇవాళ రాత్రి 8 గంటలకు అని చెప్పేసి 8 గంటలకు షురూ అయిందా V6 లా? రాజా సింగ్ రాజీనామా వెనుక ఏం జరిగింది, పాత ఇనుప సామాను పాత్ర ఎంత, కమలం గుర్తు బీజేపీ జెండా ఇంకా ఆఫీసులోనే ఎందుకు పెట్టుకున్నాడు? ఎందుకంటే ఆయన పార్టీ మీద ప్రేమ ఉంది. ఇప్పుడు మహేష్ గారు బీజేపీకి రాజీనామా చేసిండు, కానీ పార్టీ మీద ప్రేమ ఉంటది కదా, పార్టీ మీద ప్రేమ ఉంటది కదా, వ్యక్తుల మీద కోపాలన్నంత మాత్రం సిద్ధాంతపరంగా ఇంకోటి ఉండదు కదా. సో రాజాబాయిని పొమ్మని లేక పొగబెట్టేందుకు రాజీనామా చేసిండు, నేను కూడా గట్లనే చేసిన. సో ఆయనకు పార్టీ మీద అభిమానం ఉంది, ఆయన పెట్టుకున్నాడు, దానికి కూడా క్వశ్చన్ మార్క్ అట. అది ఇక మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతారా, ఎప్పుడు ఎలా, ఒకవేళ జాయిన్ అవుతారా, అయితే ఎప్పుడు జాయిన్ అవుతారు, ఎలా జాయిన్ అవుతారు? సో ఇట్లా ప్రశ్నలు సంధించే అవకాశం ఉందట. తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాకుండా చేస్తున్నది ఎవరు, దాని వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి, ఎన్నికల కోసం రాజా సింగ్ అందుకు ఆబ్సెంట్ కు చేశారు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మరి ఈ రోజు V6 లో వస్తాడ చూసుకోరా 8 గంటలకు. మరి రేపు పొద్దుగాల నాకు తెలిసి పేపర్ కూడా రాస్తుండొచ్చు. రాజా సింగ్ మధ్యలో ఏమున్నది, రాజా సింగ్ రాజీనామా ఎందుకు జరిగింది, వెనుకంగా ఉన్నది ఎవరు, ఇవన్నీ విషయాలు మరి అడుగుతారట. మరి ఆయన ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఇది ఒక వార్త రాసుకొచ్చారు వాళ్ళైతే. తర్వాత రాష్ట్రంలో 917% పెరిగిన అబార్షన్లట, ఆంధ్రప్రదేశ్ లో 317% హైక్ అయినట్టు. అంటే తెలంగాణ మన త్రిపుల్ ఉన్నాం. అబార్షన్లు పెరిగినంటే అర్థం ఏంది, అబార్షన్లు పెరిగినట్టు అర్థం మీరు అర్థం చేసుకోవాలి, నేను చెప్తా. సో ఆంధ్రప్రదేశ్ లో 317% అట. అబార్షన్ లో మహారాష్ట్ర టాప్ లో ఉందట, సెకండ్ ప్లేస్ లో తమిళనాడు ఉందట, 3-4 స్థానాల్లో అస్సోము కర్ణాటక ఉందట. ఆర్థిక అనారోగ్య పరిస్థితులే కారణం అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడైంది. ఆర్థిక కారణాలు, ఇప్పుడు పేదోళ్ళ బిడ్డలకు తీరా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆర్థికంగా డబ్బులు లేకపోతే అబార్షన్ చేయించుకునే పరిస్థితులు చూస్తూ ఉంటాం గ్రామాలలో ప్రధానంగా. ఇక మరి అనారోగ్య పరిస్థితి అంటే ఈ రోజు మనం తీసుకునే ఫుడ్కి మనం చేసే వ్యవస్థకు చాలా పెద్ద ఎత్తున అబార్షన్ జరుగుతున్నాయి. ఏమంటారుగా ప్రెగ్నెన్సీ నిలబడకు కూడా చాలా మంది మహిళలకు ఇదైతా ఉంటుంది. అందువల్ల మరి తెలంగాణ రాష్ట్రంలో 917% పెరిగాట. ఇందులో ఇంకా టాప్ సీక్రెట్ చెప్పాలా, అబార్షన్లు పెళ్లి కాని మహిళలకు కూడా అవుతాయి. అది సీక్రెట్, అది సీక్రెట్ జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కౌంట్ కిందకే రావచ్చు నాకు తెలిసి.